ఇటీవలి శ్రీలంక సిరీస్ ముగించిన టీమిండియా త్వరలోనే బంగ్లాదేశ్తో సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్కు ముందు బీసీసీఐ దులీప్ ట్రోఫీ కోసం జట్టును ప్రకటించింది. గిల్, అయ్యర్, గైక్వాడ్, అభిమన్యుల వంటి యంగ్ ప్లేయర్లను ఈ 4 జట్లకు కెప్టెన్లుగా ఉన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలను ఎంపిక చేయలేదు. 4 జట్లకు కలిపి మొత్తం 61 మంది ఆటగాళ్లను బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే 4 స్టార్ ప్లేయర్ల పేర్లు ఈ జాబితాలో కనిపించలేదు. దీంతో ఈ ప్లేయర్లను టెస్ట్ క్రికెట్ నుంచి దూరం చేస్తున్నారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు ఈ 4 ఆటగాళ్ల విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సరైన ప్లాన్లు లేరా అనే టాక్ కూడా నడుస్తోంది. వీరితో పాటు రింకు సింగ్లు కూడా ఎంపిక కాలేదు. భారత్ తరపున వన్డే, టీ20 మ్యాచ్లు ఆడిన రింకు సింగ్ టెస్ట్ క్రికెట్లో కూడా ఆడాలని ఎదురుచూస్తున్నాడు. దేశవాళీ క్రికెట్లో ఉత్తరప్రదేశ్ తరపున ఆడుతున్నాడు. రింకు 47 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 54.70 సగటుతో 3173 పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్లో అతను అద్భుతమైన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అని నిరూపించుకోగలడు. దులీప్ ట్రోఫీకి రింకు ఎంపిక కాలేదు. దీన్ని బట్టి అతను సమీప భవిష్యత్తులో రోహిత్, గంభీర్ స్థానంలో లేడని తెలుస్తోంది. ఇండియన్ క్రికెట్లో అత్యంత దురదృష్టవంతుడిగా పిలువబడే ఆటగాడు సంజు శాంసన్. శాంసన్ ఇటీవలి కాలంలో టీమిండియాలో కనిపిస్తున్నాడు. కొన్నిసార్లు వన్డేల్లో, మరికొన్నిసార్లు టీ20 మ్యాచ్ల్లో అవకాశం వచ్చినా వరుసగా మ్యాచ్ల్లో తుది జట్టులో ఆడలేదు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో కేరళ తరపున శాంసన్ అద్భుత ప్రదర్శన చేశాడు. అతను 62 మ్యాచ్ల్లో 38.54 సగటుతో 3623 పరుగులు చేశాడు. దులీప్ ట్రోఫీకి కూడా శాంసన్ను ఎంపిక చేయకపోవడంతో బీసీసీఐ సెలెక్టర్లు శాంసన్ను టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ కోసం చూడటం లేదని స్పష్టం చేశారు. తన క్లాసిక్ స్టైల్ క్రికెట్తో ప్రసిద్ధి చెందిన పృథ్వీ షా ఒకప్పుడు భారత క్రికెట్లో పెద్ద స్టార్గా కొనసాగాడు. వెస్టిండీస్పై తన తొలి టెస్ట్ మ్యాచ్లోనే సెంచరీ సాధించాడు. అప్పట్లో ఈ ముంబై బ్యాట్స్మెన్ని మరో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కాగలడని పోల్చారు. అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ పృథ్వీ పేలవమైన ఫిట్నెస్ వివాదాల కారణంగా జట్టుకు దూరమవుతున్నాడు. దీంతో జట్టులోకి తీసుకోవటం లేదు. ప్రస్తుతం పృథ్వీ ఇంగ్లండ్లోని కౌంటీ జట్లకు ఆడుతున్నాడు. దులీప్ ట్రోఫీకి అతన్ని ఎంపిక చేయకపోవడంతో అతను కూడా టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ కోసం అతన్ని చూడటం లేదని తెలుస్తోంది.